తీసుకోవాలి. అనుమతి కళాశాలపై వెంటనే అమలు చేయాలి. మౌలిక వసతులు వెంటనే అమలు చేయాలి. మౌలిక వసతులు వెంటనే ఒకే బిల్డింగ్ లో 3-4 కాలేజీలు నడిపిస్తున్న యాజమాన్యాలపై వెంటనే వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. పెండింగ్ లో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే పెండింగ్ లో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చర్యలు తీసుకోవాలి. ఒకే కళాశాలలో 3-4 బిల్డింగ్ నడిపిస్తున్న కళాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఒకే బిల్డింగ్ లో 3-4 కాలేజీలు నిర్వహిస్తున్న పర్మిషన్ లేని కాలేజీలపై వెంటనే పర్మిషన్ లేని కాలేజీలను వెంటనే పర్మిషన్ లేని కాలేజీలను వెంటనే జిల్లాలో ప్రైవేట్ కాలేజీలు బిల్డింగ్ పర్మిషన్ ఒకే కాలేజీకి 3-4 కళాశాల ఏర్పాటు చేయడం, హాస్టల్స్ పర్మిషన్ హాస్టల్ ఏర్పాటు చేయడం, లక్షల రూపాయలు వసూలు చేస్తారు. ఈ కళాశాలపై చర్యలు తీసుకోవడం ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని మరి నల్గొండ జిల్లా ఇంటర్మీడియట్ ఆఫీసర్ బోర్డు ఎదుట మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి నల్గొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద జిల్లా అయినటువంటి నల్గొండ జిల్లా 31 మండలాల్లో అనేక ఇంటర్మీడియట్ కళాశాలలు ఉంటే మరి ఇంటర్మీడియట్ కళాశాలలు ఒకే బిల్డింగ్ లో 2-3 కాలేజీలు నడిపేయడం జరుగుతుంది. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ల పేరిట ₹1 అప్లికేషన్ ఫామ్ ని ₹1000 తీసుకోవడం జరుగుతుంది. ఏ ఒక్క కాలేజీ కూడా హాస్టల్ పర్మిషన్ లేకున్నా యథా రాజా తదా ప్రజా అన్నట్టు ఈనాడు హాస్టల్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి కనీసం మౌలిక వసతుల్లో ఒక కుటుంబంలో భార్యాభర్త పిల్లలు ఒక 4 ఉంటేనే మరి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఆ విధంగా 2 బాత్రూమ్ ఉంటే 1000 మంది విద్యార్థుల చోట కనీసం ఒక 100 బాత్రూమ్ లేకపోవడం సిగ్గుచేటు. వెంటనే మరి పర్మిషన్ లేకుండా కళాశాల నడుపుతున్న ఇంటర్ కళాశాల పైన జిల్లా డిఏఓ గారు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మౌలిక వసతులు కల్పించాలి. మౌలిక వసతులు లేకుండా రేకుల షెడ్లలో అదేవిధంగా ఎలాంటి వసతులు లేకుండా నడిపిస్తున్న కళాశాలపై చర్యలు తీసుకొని ఈనాడు లక్షల రూపాయలు ఐఐటి నీటు ఎంసెట్ స్పార్క్ బ్యాచ్ అని మరి కళాశాల యాజమాన్యం వసూలు చేయడం జరుగుతుంది. వెంటనే అలాంటి కళాశాల పైన డిఓ గారు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్.